అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారగంట్ 10వ భాగం. రచయిత వనజ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. ఒసేయ్ త్రిపద, చెప్పండి స్వప్న గారు. చుట్టూ ఇంకా గుడ్లు పెద్దవి చేసి చూస్తున్న త్రిపద అంది. అసలు ఏం జరుగుతోంది నీకు క్రిష్ సార్కి మధ్య? ఏం జరుగుతోందని త్రిపద తిరిగి స్వప్నని ప్రశ్నించేసరికి, నువ్వు చుట్టూ చూసుకోమ్మా అంటూ లంగావోణిలో విసుగు చెందుతూ ఫోన్ గెలకడంలో బిజీ అయిపోయింది స్వప్న. ఫుడ్ ట్రేతో టేబుల్ దగ్గరకు వచ్చిన పృథ్వీ పక్కన స్టైల్గా పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకున్న క్రిష్ వచ్చి కూర్చునేసరికి అమ్మాయిలిద్దరూ కూడా ఆల్ రైట్ అయి కూర్చున్నారు. పృథ్వీ స్వప్న వచ్చిన వెజ్ బిర్యానీని, పన్నీర్ కర్రీని ఒక పట్టు పట్టించే పనిలో తమ సత్తాని చాటుతున్నారు. తను ముందుకు వచ్చి ప్లేట్ వైపు వింతగా చూస్తూ ఉంది పదం. అందరి ప్లేట్స్లో రైట్స్ ఉంది, మరి నా ప్లేట్లో ఎందుకు పుల్కా ఉందని బయటికి అడగలేక నోట్లోనే అనుకుంటూ అందరి వైపు చూసింది త్రిపద. ఏంటి దిక్కులు చూస్తున్నావు, హ్యావిట్ అని క్రిష్ చెప్పేసరికి, నైట్ టైం మాత్రమే చపాతి తిని మధ్యాహ్నం అన్నం ఫుల్గా తినే త్రిపదకి పుల్కాలు నచ్చవు క్రిష్ గారు. ఏంటి స్పూన్తో తన ప్లేట్లోది తింటూ, నాకు ఇది వద్దండి. అదే ఉందండి, మరి మీరు రైస్ తింటున్నారుగా, ఇది బిర్యానీ. ఈరోజు శనివారం అండి. అయితే ఏంటి, శనివారం బిర్యానీ తినకూడదండి? ఏమో, నువ్వు కూడా తింటావా? రామరామ, నా పేరు రాము కాదు, మిమ్మల్ని కాదు అంటూ స్మెల్ రాకపోయినా కూడా ముక్కు మూసుకొని తింటున్నట్టుగా చేస్తూ తినకుండా ఉండిపోయిన త్రిపదని కన్నింగా చూస్తూ సగం ప్లేట్ని ఖాళీ చేసేశాడు క్రిష్. త్రిపద మాత్రం సగం పుల్కా కూడా తినలేక ఊపిరి ఆగిపోయేలాగా ముక్కుకి చీరని ఇంకా ఒత్తేసింది. ఇంకా మూసుకుంటే పోతావు, నేను పోతే మీరు హ్యాపీగా. వాట్? హా, నన్ను ఏడిపించాలని కదా నా పక్కనే ఇలా బిర్యానీ తింటున్నారు మీరు. మీల్ మేకర్ బిర్యానీ తినడం కూడా తప్పేనా? క్రిష్లో విసుగు. మీల్ మేకర్ బిర్యానీనా? హా, మరి ముందే చెప్పొచ్చుగా, నువ్వు అడగొచ్చుగా అని క్రిష్ అనేసరికి క్షణంలో క్రిష్ ప్లేట్ తీసేసుకొని అదే స్పూన్తో తింటుంది త్రిపద. ఆతృత ప్లస్ ఆకలితో క్రిష్ కూడా త్రిపద పుల్కా తిన్నాడు అని మీరు అనుకుంటే మీల్ మేకర్ బిర్యానీలో లెగ్గేసినట్టే. వాటర్ తాగి సైలెంట్గా ఫోన్లో బిజీ అయిపోయాడు క్రిష్. ఆఫ్నే త్రిపదకి ఎక్కువైపోవడంతో నీళ్లు, తెచ్చిన జ్యూస్ అన్నీ కూడా తాగేసి త్రేంపేసి ఒక పక్క నడుము పట్టుకుంది ఎక్కువైనట్టు అనిపించడంతో. తినగానే వెళ్ళిపోకుండా కాసేపు అదే ప్లేస్లో కబుర్లు చెప్పుకుంటూ, అంటే ముగ్గురు మాత్రమే అలా కాలాన్ని సాయంత్రం చేసేశారు. క్రిష్ మార్నింగ్ ఎక్కడైతే ఇద్దరిని పిక్ చేసుకున్నాడో అక్కడే డ్రాప్ చేయడంతో అమ్మాయిలు లోపలికి వెళ్ళిపోతే అబ్బాయిలు రిటర్న్ అయ్యారు. స్వప్న ఫ్రెష్ అయి వచ్చి నైట్ డ్రెస్ వేసుకుంటూ త్రిపద లంగావోని వేసుకొని మార్నింగ్ నుండి జరిగిన దానికి మాట్లాడుకుంటూ ఉన్నారు. క్రిష్ కొట్టిన విధానానికి పదం చిరుకోపంగా చూసింది త్రిపద. ఓకే ఓకే త్రిపద గారు, చెప్పండి స్వప్న గారు. అప్పుడు ఎప్పుడు, అక్కడ, ఎక్కడ? ఎహె, మాల్లో 5 నిమిషాలు ఇద్దరు తప్పోయారు కదా. ఎక్కడికి వెళ్ళారమ్మా? మేమెక్కడికి వెళ్ళామండి, మీ వెనుకేగా వచ్చాం. లాలీపాప్ చీకే చిన్నపిల్లని కాదు నేను, లెగ్ పీస్ కొరికే వయసున్నదాన్ని. నా దగ్గర అవన్నీ మాట్లాడకండి స్వప్న గారు. సారీ సారీ, టంగ్ దురద. చెప్పు, నేనేం చిన్నపిల్లని కాదు. ఎక్కడికి వెళ్ళారు? మేమెక్కడికి వెళ్ళామండి? ఎక్కడికి వెళ్ళలేదే. అచ్చా, సరే, ఏంటి మ్యాటర్? ఏం మ్యాటర్ స్వప్న గారు? ఎవరు టచ్ చేయాలని చూస్తే కొట్టడాలు, నువ్వు సార్ ప్లేట్లో తినడాలు, క్యా హోతా హే? అయ్యో అదేం లేదండి స్వప్న గారు. లేదు, సంథింగ్ సంథింగ్. నాది నథింగ్. మీ సంథింగ్ ఏంటండి స్వప్న గారు? ఏయ్ త్రిపద, నువ్వు మ్యాటర్ డైవర్ట్ చేస్తున్నావు. నేను కూడా పాలు తాగే పిల్లని కాదు స్వప్న గారు, పంచామృతం చేసే వయసున్నదాన్ని. పృథ్వీ గారి గురించి ఏంటి? ముందు నేను అడిగాను, నువ్వే చెప్పు. మీరు చెప్పండి ఫస్ట్. నో, నువ్వే చెప్పు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అనుకుంటూ సమయం రాత్రి భోజనాలు అయ్యే వేలైనా సరే ఇద్దరూ కూడా అరుచుకుంటూనే ఉన్నారు. ఫోన్ మోత మోగడంతో ఇద్దరి నోర్లు కాస్త బ్రేక్ ఇచ్చేసరికి స్వప్న పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంది. త్రిపద ఇద్దరి ప్లేట్స్ను తీసి బయటపెట్టి, అవును బావగారికి నా ఫోన్ నెంబర్ ఎలా వచ్చింది? మహి ఏమైనా ఇచ్చిందా అని అనుకుంటూ టైం చూసి మహితకి కాల్ చేసింది. ఇక్కడ సాటర్డే హాలిడేస్ కాకపోవడంతో సాయంత్రం ఇంటికి వచ్చిన మహిత ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అంటే చీపురు అందించడం మొదలు వంట వరకు అన్ని పనులు కూడా చేయమని చెప్పి, రాత్రికి సంకీర్తన ప్రవచనాలు ఉండటంతో ప్రసాదం కూడా చేయమని చెప్పి 6:30కి గుడికి వెళ్ళిపోయింది శ్యామల బిక్కమొహం వేసి. అసలే కాలేజీలో అలసిపోయి వచ్చిన కూతురికి సాయంత్రం వేడివేడిగా టీ ఇచ్చి కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పగా ఇలా పనులు చేయించే అమ్మ నాకే ఉందా అనుకుంటూ కాలేజ్ బ్యాగ్ పక్కన పడేసి ఫేస్ వాష్ చేసుకొని పనుల్లోకి దిగింది మహిత. చీపురు చిందటంతోనే తన నడుము పట్టేసరికి అబ్బా అనుకుంటూ కాసేపు అరుగు మీద కూలబడింది. ఇంతలో ఏదో అనుమానం వచ్చేసరికి పెరట్లోనే ఉన్న స్నానాల గది వైపుకు వెళ్ళి తలారా స్నానం చేసి వచ్చింది. కృష్ణ,
ఇప్పుడు ఏం చేయాలయ్యా? మా అమ్మ దీనికి కూడా నన్నే తిడుతుంది అనుకుంటూ లోపలికి వెళ్ళకూడదు కాబట్టి మంచినీళ్ళు ఇచ్చేవారు కూడా లేకుండా బయటే నిలబడి ఉన్నది. అంతలో కాపాడే దైవంలా కమల రావడంతో అత్తయ్య అంటూ ఒకవైపు నుంచి పిలిచింది మహి. ఏంటి మహి అక్కడే ఉన్నావు? లోపలికి రామ్మా అని కమల అడిగేసరికి మహిత నాంచుతూ తలదించుకునేసరికి అర్థమైంది. అక్కడే ఉండమ్మా అని చెప్తూ వంటగది వైపు వెళ్ళింది కమల. పాలు కాచి మహితకు ఇచ్చి మిగతా పని మొత్తం తను చేయడం మొదలుపెట్టింది. రాత్రికి భోజనాలతో పాటు ప్రసాదం కూడా వండేసి గుడిలోకి తీసుకువెళ్ళడానికి క్యారీలోకి తీసుకొని మిగిలిన దాంట్లోది మహితకి ప్లేట్లో పెట్టిస్తూ ఈరోజు సంకీర్తనలు అయ్యేటప్పటికి చాలా సమయం అవుతుందేమో, మీ అమ్మని రమ్మని చెప్పమంటావా అని కమల అడిగేసరికి మహతి విరక్తిగా నవ్వుతూ ఇప్పుడు ఆవిడొస్తే ఇంకో గోల మొదలెడుతుంది అనుకుంటూ పర్లేదులే అత్తయ్య, నేను ఉండగలను అని చెప్పి అత్తయ్య ఒక చిన్న హెల్ప్ చేస్తావా అని అడిగింది మహిత. ఏంటమ్మా అది అని కమల అడిగితే రూమ్లో నా ఫోన్ ఉంది, తెచ్చిస్తావా అత్తయ్య అని అడగటంతో సరే ఉండు తీసుకొస్తా అని ఫోన్ తెచ్చి వెళ్ళింది కమల. ఏమైనా ఇబ్బంది ఉన్నా భయమైనా మీ నాన్నకో లేక మావయ్యకో ఫోన్ చేయి అని చెప్పి అక్కడి నుంచి ప్రసాదంతో పాటు భోజనాలు కూడా తీసుకొని గుడికి బయలుదేరింది కమల. నిజంగా అత్తయ్య లాంటి అమ్మ ఉంటే ఎంత బాగుంటో. పోనీలే 20 ఏండ్లు ఇంట్లో ఉన్న మిగతా 70 ఏళ్ళు మా అత్తయ్యతో పాటే కదా ఉండాల్సింది అని ఆనందపడిపోతూ ఫోన్ గెలుకుతూ తింటూ ఉంది మహిత. అంతలో రాణి వచ్చింది త్రిపుత నుంచి ఫోన్. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇద్దరికి టైం తెలియలేదు. ఎప్పటికో 9 గంటలకి ఇద్దరు గుడ్ నైట్ చెప్పుకొని ఫోన్ పెట్టేశారు. సాయంత్రం ఇంటికి వెళ్ళిన క్రిష్ ఇవేవి పట్టించుకోకుండా తన వర్క్ తాను చూసుకొని ఇంట్లో వాళ్ళకి కనీసం మాట్లాడటానికి కూడా టైం ఇవ్వకుండా తన రూమ్కి వెళ్ళిపోయి తలుపులు బిగించి ఉన్నాడు. అతగాడి కొత్త ప్రవర్తనకి మాట్లాడదామని వెళ్ళిన ప్రకాష్ గారికి నిరాశే ఎదురయ్యింది. ఇంకా చీకటవుతున్న కొద్దీ పైకి ధైర్యంగా ఉన్న ఇంటికి అతుక్కోకుండా ఉన్న రూమ్లో కాస్త భయవేస్తూ ఉంటే మహిత ఫోన్లో ఎవరికి కాల్ చేయాలా అని ఆలోచిస్తూ కాంటాక్ట్స్ని స్క్రోల్ చేస్తూ ఉంది. ఫ్రెండ్స్కి చేద్దాం అనుకుంటే ఈ టైంలో చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు అనుకొని మళ్ళీ ఆగిపోయి పైకి ధైర్యంగా లోపల భయపడుతూ ఎలాగోలాగా తినేసి చాప మీద పడుకునేసరికి తరచుగా తనకు ఉండే కడుపు నొప్పి స్టార్ట్ అయ్యింది. వాళ్ళ నాన్నో అమ్మో ఉంటే ఏదో ఒకటి ఇచ్చేవారు అని అనుకుంటూ గట్టిగా లాగేస్తున్న కడుపుని 2 చేతులతో పట్టుకొని ఏడుపుని ఆపుకుంటూ పడుకుంది మహిత. అంతలో తన ఫోన్ మోగడంతో ఎవరా అని చూడకుండానే లిఫ్ట్ చేసి హలో అని అంది మహిత. ఏంటి పచ్చిమిర్చి తిన్న కాకిలాగా అరుస్తావు అనుకుంటే కూల్ డ్రింక్ తాగిన కాకిలాగా చిన్నగా మాట్లాడుతున్నావని ప్రమోద్ అడిగేసరికి కాల్ చేసింది ప్రమోద్ అని అర్థం చేసుకుని ఒకసారి స్క్రీన్ వైపు చూసి మళ్ళీ చెప్పండి బావగారు అని అంటూ ఇంకా చిన్నగా మాట్లాడింది. వాదించే ఊపిరి లేక హలో మహిత బాగానే ఉన్నావా అని ప్రమోద్ డౌట్గా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక నేను బాగున్నాను బావగారు అంటూ చెప్పింది. బాగుంటే ఇలా ఊరుకునే రకం కాదే నువ్వు అని ఏం చేస్తున్నావు? ఇంకా ఫోన్లో ఆ వాట్సాప్లో ఇన్స్టా మీద పడిపోయావా అని అడిగాడు ప్రమోద్. నేనేమి అందరిలాంటి అమ్మాయిని కాదని మహిత కోపం వచ్చి గట్టిగా అనేసరికి అవునవును అసలు అమ్మాయి అయితేనే కదా నువ్వు అని ప్రమోద్ వెటకారంగా అడగడంతో అసలు ఎందుకు ఫోన్ చేశారు నాకు అని మహిత విసుగ్గా అనడంతో రోజు ఫోన్ చేసి అది ఆర్డర్ చేయి ఇది ఆర్డర్ చేయి అని వాగేదానివి కదా, నిన్న ఈరోజు మాట్లాడుకుంటే పాపం ఫుడ్ ఎలా చేస్తున్నావు అని అనిపించి కాల్ చేశాను అంటాడు ప్రమోద్. సంతోషం, నేను ఆ ఫుడ్డే కాదు ఏ ఫుడ్ తిన్నా కూడా బ్రతకగలను. పాపం నువ్వు బీర్ తాగకపోతే వీకెండ్స్లో ఏం చేయలేవు కదా బావా అంటూ ప్రమోద్ వాయిస్లో ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ తేడా కొట్టడంతో ఇప్పుడు కూడా తాగి ఉన్నావు కదా అని అడిగింది మహిత డౌట్గా. అంత సీన్ లేదు, వీకెండ్ తాగుతాను కానీ ప్రతి వీకెండ్ తాగను అని దబాయిస్తూ ఫోన్ కట్ చేశాడు ప్రమోద్. అతను తాగే ఉన్నాడని అర్థం చేసుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసే లోపు శ్యామల శాస్త్రి గారు వచ్చేయడంతో అమ్మ నేను ఇక్కడున్నాను అని పిలిచింది మహిత. మహిత వైపు కనీసం చూడకుండా సరేలే జాగ్రత్త అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది శ్యామల. వెనకాల నిట్టూరుస్తూ శాస్త్రి గారు అంటే నా నెంబర్ ఇచ్చింది మా అమ్మనేనా అని అనుకుంటూ ఫోన్ని తదేకంగా చూస్తోంది త్రిపద. ఓయ్ త్రిపదం, ఏంటి స్వప్న గారు ఫోన్ ఏంటి అంతగా చూస్తున్నావు? ఆహా ఏం లేదు ఊరికే అని దుప్పటి కప్పి పడుకుండిపోయింది త్రిపద. క్రిష్ గారి నెంబర్ తీసుకోవాలి అనుకుంటూ సండే కొందరికి గారంగా మరికొందరికి భారంగా గడిచేసరికి మండే రాణి వచ్చేసింది. స్వప్న ఫ్రెష్ అయి టిఫిన్ చేసి వచ్చేసరికి త్రిపదని చూసి షాక్ అయిపోయింది. పదం చెప్పండి స్వప్న గారు ఏంటో ఇది? ఏ బాలేదా స్వప్న గారు? అలా అనడానికి నోరు రావడం లేదు. పద కాలేజ్కి వెళ్దామని ఇద్దరు
కాలేజ్కి బయలుదేరారు. బైక్ మీద కూర్చున్న క్రిష్ ఫోన్ గెలుక్కుంటుంటే పృథ్వీ స్వప్న కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అతని ఎదురు చూపులకి ఫలితంగా స్వప్న వస్తుండేసరికి ఆమె పక్కనే ఉన్న త్రిపుదను చూసి క్రిష్ని గోకడం మొదలెట్టాడు పృథ్వీ. ఏంటి బే అదండి క్రిష్. ఓహ్ నో, నాకు త్రిపద లాంగ్వేజ్ వచ్చేస్తోంది కానీ అటు చూడరా అని క్రిష్ మొహాన్ని త్రిపద వైపుకు తిప్పాడు పృథ్వీ. అంతే, ఒక్కసారిగా కళ్ళు త్రిపదని స్కాన్ చేసి మళ్ళీ ముఖం పక్కకి తిప్పేసుకున్నాడు మన క్రిష్. బాబు అని పకిలిస్తూ పృథ్వీ అనేసరికి చాలా క్యూట్గా ఉందిరా, కాకపోతే క్యూట్ పప్పి, క్యూట్ కిటెన్ లాగా ఉంది అంటూ ఫోన్ని పాకెట్లో పెట్టుకుని తన క్లాస్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు. మన హైదరాబాద్ బిర్యానీ వస్తూనే వీళ్ళని గమనిస్తున్న పదం, స్వప్న గారు క్రిష్ గారు వెళ్ళిపోతున్నారండి, రండి నడవండి త్వరగా అంటూ స్వప్నని కూడా పరిగెత్తేలాగా చేసి కాస్త రుప్పుతూ పృథ్వీ ముందుకొచ్చి మాట్లాడలేక చేతితోనే సైగలు చేస్తుంది. ఏంటి తిరుపద అన్నాడు పృథ్వీ మాట్లాడలేక తనని తాను కూల్ చేసుకుంటూ. బ్యాగ్లో ఉన్న బాటిల్ తీసి వాటర్ తాగి క్రిష్ గారు ఎక్కడికి వెళ్తున్నారండి పృథ్వీ గారు అని అడిగింది. ఏమో నాకేం తెలుసని అంటూ పక్కనే ఉన్న స్వప్నం చూస్తున్నాడు. ఇంతసేపు మీ ఇద్దరే కదా కలిసున్నారు, అంతలోనే మీకు తెలియకుండా క్రిష్ గారు ఎక్కడికి వెళ్తారండి అని అంది త్రిపద తనని చూసి. క్రిష్ వెళ్ళిపోవడం నచ్చక, అబ్బా త్రిపద క్లాస్కి వెళ్ళినట్టున్నాడు క్రిష్ సార్ అని స్వప్న అనేసరికి మూతి ముడుచుకొని వెళ్ళిన క్రిష్ వంక చూస్తూ ఉంది. లంగావనిలోనే కాదు ఈ డ్రెస్లో కూడా క్యూట్గా ఉన్నావు, చాలా బాగున్నావని పృథ్వీ కాంప్లిమెంట్ ఇచ్చేసరికి మీరు బాగున్నానని చెప్పారు, సరే మరి మళ్ళీ క్రిష్ గారు ఎందుకు చెప్పలేదండి అని అంటూ మళ్ళీ తనే బాగుందని చెప్పడానికి థ్యాంక్స్ అండి అని ఇంకా క్రిష్ వెళ్ళి వైపు చూస్తూ పృథ్వీకి చెప్పింది త్రిపద. ఓకే, షాపింగ్కి వెళ్ళారా నిన్న అని అడిగాడు పృథ్వీ త్రిపదని చూస్తూ. లేదే అని చెప్పింది స్వప్న. మరి చుడీదార్స్ తనకి అని డౌట్గా పృథ్వీ అడుగుతుంటే, ఏమో తను నాకేం చెప్పలేదు, ఎలా వచ్చాయంటే ఇలా మెరుపొచ్చినట్టు సైలెంట్ అయిపోయి పైకి చూస్తుంది అని స్వప్న చెప్తే, పృథ్వీ గారు మీకు తెలియదా అండి, మనం మాల్కి వెళ్ళాం కదండి, అక్కడ క్రిష్ గారు కొనిపించారు కదండి, నాకు ఇవే కాదు ఇంకా కొన్ని జతలు కూడా తీయించారండి అని చెప్పింది త్రిపద. పాపం ఉన్నది ఉన్నట్టుగా నీళ్లు తాగకపోయినా కూడా పీల్చుకుంటున్న గాలి తనకు రివర్స్ అయ్యి పొరపోతే దగ్గుతున్న పృథ్వీకి వాటర్ ఇచ్చింది స్వప్న. అవి తాగుతూ, ఏంటమ్మా త్రిపదమ్మ, మా బావ చుడీదార్ కొనిచ్చాడండి, అది నీకు దేవుడా అనుకుంటూ త్రిపద వంక చూశాడు పృథ్వీ. ఆ మాటకి నేను అబద్ధాలు చెప్పనండి, నిజంగానే క్రిష్ గారి కొనిచ్చారని, కావాలంటే వెళ్ళి ఆయన అడగండి అంటూ ఇంకా ఆపుకోలేక క్రిష్ ఒపీనియన్ తెలుసుకుందామని 20 అడుగుల దూరంలో నడుస్తున్న క్రిష్ని ఫాలో చేసింది మన పదం పాప. ఆమె వస్తుందని ఎందరిలో ఉన్న ఆమె అందల సవ్వడి శరీర పరిమళం చెప్తుంటే క్లాస్కి వెళ్ళేవాడు కాస్త మీటర్న్ తీసుకొని లైబ్రరీ వైపు అడుగులు వేశాడు. పొద్దున్నే క్లాస్ రూమ్కి వెళ్ళకుండా లైబ్రరీకి వెళ్తున్నారేంటి క్రిష్ గారు అనుకుంటూ త్రిపద పాప కూడా లైబ్రరీకి వెళ్ళింది. మార్నింగ్ కాబట్టి అందులో క్లాసెస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 5 మినిట్స్ ఉండడంతో చాలా వరకు లైబ్రరీ ఖాళీగా ఉంది. అది కాస్త 3/4 బిల్డింగ్ అయ్యేసరికి ఫాస్ట్గా వెళ్ళిన క్రిష్ ఏ ఫ్లోర్లో ఉన్నాడో తెలియక రిజిస్టర్లో సైన్ చేసి తను కూడా లోపలికి వెళ్ళింది. తన గ్రూప్ కాకుండా మిగతా గ్రూప్స్లో, అది కూడా బీటెక్ సైడ్ వాళ్ళ దాంట్లో వెతికేస్తూ క్రిష్ ఎక్కడున్నాడా అని సెర్చింగ్ స్టార్ట్ చేసింది పాప. ఈ పాపకి క్రిష్ బాబుతో అంత దూలేంటో ఇప్పుడు వెళ్ళవే ఉంది నీకు వాడి చేతుల్లో. కమింగ్ టు అగ్రహారం, మహిత 3వ రోజు కావడంతో తలారా స్నానం చేసి ఇంటి లోపలికి వెళ్ళింది. 3 రోజులకు ముక్కంటికి అని ఒక సామెత ఉంది కదా మన తెలుగు నానుడిలో, అందుకే 3 రోజులకి లోపలికి వెళ్ళి కుంకుమ పెట్టుకుని దూరం నుంచే దేవుడికి నమస్కారం చేసుకుంది. ఇంకా లైట్గా అనిపిస్తున్న కడుపు నొప్పిని పక్కన పెట్టి వంటగదిలోకి వెళ్ళి తనకు కావాల్సిన లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేస్తోంది. అప్పటికే శ్యామల టిఫిన్ చేసేసి ఏదో పని చేసుకుంటుంది బయట. శాస్త్రి గారు గుడికి వెళ్ళిపోయారు. ఏం చేయాలని ఆలోచిస్తూ సింపుల్గా ఉండే లెమన్ రైస్ కలిపేసుకుందాం అనుకుని అదే చేసేసి బాక్స్ పెట్టుకొని కాలేజీకి బయలుదేరింది. వెళ్తూ కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పని కూతురి మీద కాస్త నిట్టూర్పు వదులుతూ మళ్ళీ పూలు తెంపడంలో నిమగ్నమైపోయింది శ్యామల. మహిత కాలేజ్కి వెళ్ళాలంటే ప్రమోద్ ఇల్లు దాటుకుని వెళ్ళాలి కాబట్టి ఒకసారి ఆ ఇంటి వైపు చూసింది. ఇంకా ముగ్గు కూడా పెట్టినట్లుగా అనిపించకపోవడంతో డౌట్గా ఇంటిని చూస్తూ లోపలికి వెళ్ళబోయింది మహిత. అత్తయ్య ఎప్పుడు ఇలా ఇంటిని వదిలేయదే అని బయట కూడా ఎక్కడ వదిలేసిన పనులు అక్కడే ఉండడంతో ఒకసారి కలిసి వెళ్దామని లోపలికి వెళ్ళబోయింది. కానీ శర్మగారు గుమ్మంలోనే ఆపేశారు మహితని. ఆమెను చూసి తెలుసుకోలేనంత వయసు లేని వారైతే కాదు కదా శర్మగారు. ఆమెను చూసి ఏంటమ్మా ఇలా వచ్చావని కాస్త గంభీరంగాని అడిగారు. దాంతో ఆయనకు ఎదురుగా కాకుండా కాస్త పక్కగా నిలబడి ఇంటి ముందు ముగ్గు పెట్టలేదు. పైగా ఎక్కడ పనులు అక్కడే ఉంటే అత్తయ్యకి ఏమైందో మాట్లాడదామని వచ్చాను మావయ్య గారు అని చిన్నగా బదులిచ్చింది మహిత. కమలాకి కాస్త ఒంట్లో జ్వరం చేసింది. నువ్వు వెళ్ళి మీ అమ్మను ఒకసారి ఇంటికి రమ్మను, కమలకి తోడుగా ఉంటుందని, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని శర్మగారు కాస్త కటుగా చెప్పేసరికి మహిత మనసు చివుక్కుమంది. వెనుతిరిగి వెళ్ళిపోతున్న మహితను ఒక్క నిమిషం అని చెప్పి ఆపేశారు శర్మగారు. ఎందుకో అని వెనక్కి తిరిగిన
మహితని ఉద్దేశిస్తూ నేను టౌన్‌కి వెళ్తున్నాను. చిన్న పని మీద 2 రోజులు రావడం కుదరదు. శ్యామలకి మీ అత్తయ్యని చూసుకోమని చెప్పు. అలాగే మీ నాన్నని మందులు తెచ్చివ్వమను. నాకు ముఖ్యమైన పని ఉండడం వల్ల తప్పక వెళ్ళాల్సొచ్చిందని తాను చెప్పాల్సింది చెప్పి మళ్ళీ స్నానం చేయడానికి బావి దగ్గర ఉన్న వాష్‌రూమ్‌కి వెళ్ళిపోయారు శర్మగారు. అలాగే మామయ్య గారిని తలూపి కాలేజీకి వెళ్ళేది కాస్త మళ్ళీ ఇంటికే వెళ్ళిపోయింది. ఇంకా పూలను కోసి అల్లుతున్న శ్యామలకి 3 అడుగుల దూరంలో నిలబడి అమ్మ, అత్తయ్య గారికి ఆరోగ్యం బాలేదంట. జ్వరం చేసిందంట. మామయ్య గారు పని మీద టౌన్‌కి వెళ్తున్నారు. నిన్ను కాస్త చూసుకోమని చెప్పారని అంది మహిత. జ్వరమా? మా వదినకు అయ్యో రామా! నిన్న రాత్రి కూడా బాగున్నారు కదా! అంతలోనే జ్వరం ఏంటి? అని శ్యామల అడిగేసరికి ఏమో అమ్మా! నేను కాలేజీకి వెళ్తూ అత్తయ్య గారి ఇంటి వైపు చూసేసరికి ముగ్గు కూడా వేయలేదు. ఇక బయట ఎక్కడ పనులు అక్కడే ఉంటే లోపలికి వెళ్ళాను. నన్ను చూసి మామయ్య గారు ఈ కబురు నీకు చెప్పమన్నారని తను చెప్పాల్సింది చెప్పింది మహిత. మరి అంతలా పని కూడా చేయలేనంతగా జ్వరం వచ్చిందంటే ఏ కీళ్ళ జ్వరమో, నరాల జ్వరమో అయి ఉంటుంది. అది నాకు తగులుకుంటే అమ్మో! ఈ వయసులో నేను పడలేను అంటూ లోపలికి వెళ్ళిపోయింది శ్యామల. ఆ క్షణం మహితకి వాళ్ళ అమ్మ మీద చాలా కోపం వచ్చింది. ఇంకా ఇలా కాదని చెప్పి కాలేజ్ బ్యాగ్‌ని తన రూమ్‌లో వదిలేసి శర్మగారు రైల్వే స్టేషన్‌కి వెళ్ళేంత వరకు ఎదురు చూసి తను కమల దగ్గరికి వెళ్ళింది. కనీసం ఆవిడకి తినడానికి కూడా ఏం పెట్టలేదని అర్థం చేసుకొని దుప్పటి కప్పుకొని వణుకుతున్న ఆవిడకి పళ్ళు తోమించి ముందుగా గోరువెచ్చని పాలు తాగిపించింది మహిత. తర్వాత ఒక్కొక్క పనిగా ఇంటి పనులన్నీ కూడా సవరించి కమలకు సరిపోయేంత జామ కాచి శాస్త్రి గారికి కాల్ చేసింది. ఊర్లోనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉండడంతో ఆయనతో పాటు ఉన్న నర్స్‌ని త్వరగా పంపించమని చెప్పడంతో శాస్త్రి గారు నర్స్‌ని తీసుకొనొచ్చి కమలకి వైద్యం చేయించారు. టెంపరేచర్ ఎక్కువగా ఉంది. వైరల్ ఫీవర్ లాగానే అనిపిస్తోంది. కానీ బాగా నీరసంగా ఉంది. జాగ్రత్తగా చూసుకోండని టాబ్లెట్స్ రాసి వెళ్ళిపోయింది ఆ నర్సు. నాన్నగారు మీరేమనుకోకపోతే నేను మావయ్య గారు వచ్చేంత వరకు అత్తయ్య దగ్గరే ఉంటాను. అమ్మ కూడా రావటానికి ఇష్టం చూపించలేదని మెల్లిగా శాస్త్రి గారితో అంది మహిత. బావగారు బయటికి వెళ్లారా? సరే మరి మీ కాలేజ్ చిన్నమ్మాయి అని అడిగారాయన. 2 రోజులు సెలవు తీసుకుంటే ఏమీ అవ్వదులేండి నాన్నగారు. నేను అత్తయ్యని చూసుకుంటానని చెప్పింది మహిత. చెల్లెలి మీద ఉన్న తీపితో కూతుర్ని అక్కడ వదిలేసి మళ్ళీ గుడికి వెళ్ళిపోయారు శాస్త్రి గారు. కమలకి తడిబట్ట పెడుతుంటే హాల్లో మోగిన ల్యాండ్‌లైన్ లిఫ్ట్ చేయడానికి వెళ్ళింది మహిత. కథ కొనసాగుతుంది. మరి క్రిష్ త్రిపద అంటే ఇష్టం ఉన్నట్టా? లేనట్టా? ఇష్టం ఉన్నట్టే చెప్తాడు. మళ్ళీ కానీ తనని మాత్రం పట్టించుకోడు. మరి త్రిపద ప్రమోద్‌కి తనకి పెళ్లి ఖాయమైందని తెలిసి కూడా క్రిష్‌తో ఎందుకింత క్లోజ్‌గా ఉంటోంది? మరో పక్క మహిత ప్రమోద్‌తో ఎందుకంత క్లోజ్‌గా ఉంటోంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.